హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యమునా వరద పోటెత్తున్న నదికి వరదలు దేశ రాజధాని ఢిల్లీని ముంచుట్టుముట్టాయి. భారీ వర్షాల వరదలతో ఢిల్లీ అంతటా జలమయమైంది. దీంతో ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ అతిషి పలు ప్రాంతాలు పరిశీలించారు. అతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నదిని ఆమె పరిశీలించారు. తగు సూచనలు చేశారు. యమునా నది పరివాహక ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో అత్యధికంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం 1982 తర్వాత ఇప్పుడే అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హర్యానాలోని హీరాకుండ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో యమునా వరద పోటెత్తున్నట్లు తెలుస్తోంది. 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 203.33 మీటర్ల వద్ద యమునా ప్రవహిస్తోంది. యమునా వార్నింగ్ లెవెల్ వచ్చేసి 204.50 మీటర్లు. ఈ క్రమంలోనే అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. సబ్జీ మండి ఏరియాలో వెటర్నరీ హాస్పిటల్ గోడ కూలడంతో ఓ మహిళ చనిపోయింది. రోహిణి ఏరియాలో 49 ఏళ్ల ఆటో డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతని ఆటోపై చెట్టు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని రాజేందర్గా గుర్తించారు పోలీసులు. ఢిల్లీ వ్యాప్తంగా 13 ఏండ్లు నేలమట్టమయ్యాయి.